హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బీటీ'. ఈ మూవీ చూసాక అర్థమైంది. ఈ మూవీ హీరో ఎవరంటే నరేష్ గారే. సో, తన క్యారెక్టర్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. నాకు నరేష్ గారి క్యారెక్టర్ చూడంగానే ఫస్ట్ నాకు 'పరుగు' సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ప్రకాష్ రాజ్ క్యారెక్టరే కాదు అండ్ మూవీ కూడా కొంచెం పరుగులాగే అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. నరేష్ గారికి తన కూతురంటే చాలా ఇష్టం. కూతురిని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడనమాట. తను ఏది అడిగినా ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. తను అట్లాగే కష్టపడి బాగా చదివించాలనుకుంటాడనమాట. అలా కష్టపడుతున్న వాళ్ళ నాన్న ప్రేమని అలేఖ్య సరిగ్గా అర్థం చేసుకోదు. అలేఖ్య అంకిత్ ప్రేమలో పడుతుంది. అలేఖ్య ప్రేమ వాళ్ళ ఇంట్లో తెలిసిపోద్ది. ఇంట్లో తెలిసిందని అలేఖ్య అండ్ అంకిత్ ఇద్దరు కలిసి లేచిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లోనే నరేష్ తన కూతురు అంటే ఎంత ఇష్టము, తన కూతురు కోసం ఎంత కష్టపడుతున్నాడు అనే సీన్స్ చూపిస్తాడు. అవి బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఈ మూవీలో అలేఖ్య ఇన్నోసెన్స్ కానీ తన క్యారెక్టర్ ఎలా ఉంటుందని మూవీ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ చూపిస్తాడు. అవి అయితే బాగానే ఉంటాయి. ఆ తర్వాత అలేఖ్య అంకిత్ని ఎలా కలుస్తుంది, అంకిత్ అండ్ అలేఖ్య ఎలా ప్రేమించుకున్నారని చూపిస్తారు. అదొక సాంగ్లోనే చూపించేస్తారు కంప్లీట్ లవ్ స్టోరీ. అది మాత్రం అంతగా హైలైట్ అనిపించలేదు. ఇది కూడా ఒక లవ్ స్టోరీ అయినా అనిపించింది నాకైతే ఆ సీన్స్ చూస్తే. ఇదొక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ కాబట్టి సో ఆ స్టైల్లోనే ఉంటుంది. ఇదొక ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ అనమాట. ఇలాంటి నిబ్బా లవ్ స్టోరీస్ అండ్ డబుల్ మీన్ డైలాగ్స్ ఇవన్నీ మారుతి గారి సినిమాలో మనం ఎక్కువ చూస్తుంటాము ఈ రోజుల్లో. అండ్ బోస్టాప్ మూవీలో చూస్తుంటాం కదా. సో అదే స్టైల్లోనే ఉంటాయి సీన్స్ కూడా. కొంచెం కొత్తగా అంటూ ఏం అనిపించింది అనమాట. ఆ ఇంటర్వల్ సీన్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఆ ఇంటర్వల్ చూపించిన పాయింట్ బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్ లో కూడా అలాగే వెళ్తూ ఉంటుంది కదా. అప్పుడు కానీ ఎక్కడ కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా కానీ అక్కడ సీన్స్ మనకు కనెక్ట్ అవుతున్నట్టుగా ఎక్కడ మనకు అనిపిస్తుంది అనమాట చూసినప్పుడు. ఈ సీన్స్ చూడంగానే మనకి ఎక్కడో ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది తప్ప కానీ అరే ఈ సినిమా కొత్తగా ఉంది, పాయింట్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ అన్నట్టుగా అయితే ఎక్కడ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈ మూవీలో అయితే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే కొంచెం చూడడానికి పర్లేదు, బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ట్విస్ట్ గురించి మూవీ స్టార్టింగ్లో చిన్న క్లిప్ చూపిస్తారు. ఆ క్లిప్ తర్వాత అండ్ లాస్ట్కి తెలుస్తుంది ఓకే ఎందుకు చూపించారు ఆ సీన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ సీన్ మీరు థియేటర్లో చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్లో చూస్తే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నరేష్ గారు అనమాట. ఈ మూవీలో నరేష్ గారు తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్. అండ్ తన తండ్రి క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయ్యాడు. అండ్ తండ్రి క్యారెక్టర్ చాలా చేశాడు కానీ ఈ మూవీలో క్లాస్ తండ్రిగా తను బాగా సెట్ అయ్యాడు అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ చాలా బాగా డెవలప్ చేశారు. ఆ తండ్రి క్యారెక్టర్ నరేష్ గారు బాగా చేశారని చెప్పొచ్చు. అంకిత్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకునేవాడు. ఇలాంటి ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ రోల్ దొరికింది. కానీ ఒక మంచి క్యారెక్టరే. తను ఈ మూవీలో హీరో అని చూపించారు కానీ నాకు తను హీరో లాగా అనిపించలేదు. కానీ తన క్యారెక్టర్ బాగా చేశాడని చెప్పొచ్చు. అలేఖ్య క్యారెక్టర్ వచ్చేసరికి తన ఒక నిబ్బి టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. తను ఆ క్యారెక్టర్ కి తను బాగా చేసింది. తన పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగుంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్ కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీలో మ్యూజిక్ కూడా అంతగా ఏం లేదు, ఓకే అనిపించింది. ఒక లవ్ స్టోరీలో సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ అయితే ఓకే పర్లేదు అనిపించింది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా ఓకే పర్లేదు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ అట్లాంటి ఏలో కానీ అక్కడ కొన్ని హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి. అండ్ కొన్ని అడల్ట్ సీన్స్ కూడా లైట్ గా చూపిస్తారు కానీ అవి చూపించుకుని ఉంటే బాగుంటుంది అనిపించింది. స్టోరీకి ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ నాకైతే అవి చూసినప్పుడు స్టోరీకి అంత ఇంపాక్ట్ అయితే ఏం అనిపించలేదు. ఆ సీన్స్ కూడా లేకపోయినా కూడా బాగుండేది అనిపించింది. ఇలాంటి మూవీస్ కి బ్యూటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఈ మూవీ మీద నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ లెక్క చూస్తే ఈ మూవీ పర్లేదు, ఓకే అనిపిస్తుంది. సో మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. ఏదో లవ్ స్టోరీ మూవీ అనుకుని చూస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇది ఒక మారుతి స్టైల్లో ఉన్న బస్ స్టాప్ ఈ రోజుల్లో మూవీ స్టైల్లో ఉంటుంది ఈ మూవీ. వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.